అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. హాయ్ అండి, ఇప్పుడంతా క్యూఆర్ కోడ్ జనరేషన్ నడుస్తుంది తెలుసు కదా. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరైనా అడుక్కుంటూ కనిపించినా సరే నీకు క్యూఆర్ కోడ్ లేదా అని చెప్పేసి అడగటం అనేది మనం దాన్ని ఒక కామెడీగా చూస్తాం. కానీ ఇవాళ ఏదైనా సరే పబ్లిక్ ఏదైనా ఫీజు చెల్లించాలన్నా డొనేషన్ చేయాలన్నా ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ స్కానర్ ఎక్కడుందని చెప్పేసి వెతికే ఇది ఉంది కదా. ఈ క్రమంలో అంటే మీ బిజినెస్కి లేదంటే మీరు చేసేటటువంటి ఈవెంట్కి క్యూఆర్ కోడ్ ద్వారా ఆ యొక్క ఈవెంట్ని మేనేజ్ చేసుకునేటటువంటి సిస్టమ్ని మొబైల్ సూత్ర అనేటటువంటి ప్రోగ్రామింగ్ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో శంకర్ ధనశ్రీ గారు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవాలి, దీనికి ఏ ఏ తరహా సర్వీసెస్కి ఇస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది కదా, అంటే మీకు ఏవే అప్లికేషన్స్ ఉన్నాయి సార్? మా దగ్గర 3 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ గురించి ఫస్ట్ ఏమో పార్కింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అని ఉంది. ఇదేమో రోడ్ సైడ్ పార్కింగ్ నుండి కానీ థియేటర్స్ కానీ మాల్స్లో కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇదేమో పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటాయి. ఈ పార్కింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లో మేనేజ్మెంట్ దగ్గర ఒక బ్యాక్ ఎండ్ ల్యాప్టాప్ మీద కానీ మొబైల్ మీద కానీ ట్యాబ్ మీద కానీ వాళ్ళకు డీటెయిల్స్ వస్తాయి. అట్ ద ఎండ్ ఆఫ్ డే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేమి యాక్టివిటీస్ అయినాయి, ఏమేమి ట్రాన్సాక్షన్ అయినాయి, ఏమేమి కలెక్షన్ అయింది అన్నీ వాళ్ళకు మేనేజ్మెంట్కి డీటెయిల్స్ వస్తాయి. ఆన్ ద ఫ్రంట్ సైడ్ పార్కింగ్ మనుషులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక పాయింట్ ఆఫ్ సేల్ ఒక చిన్న టెర్మినల్ మొబైల్ లాగా ట్యాబ్ లాగా ఉంటుంది. వాళ్ళు చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు పంపిస్తారు. ఆయన ఎప్పుడు పార్కింగ్ చేశారు, ఎప్పుడు వచ్చారు, 1 అవర్లో వచ్చారా, 10 అవర్స్లో వచ్చారా, 12 అవర్స్లో వచ్చారా, నెక్స్ట్ డే వచ్చారా, అవన్నీ మీ రేట్స్ ప్రకారం క్యాల్కులేట్ అయ్యి వాళ్ళకు అమౌంట్ వస్తుంది. అమౌంట్ పే చేయగానే వాట్సాప్ ద్వారా వాళ్ళకు ఒక రసీట్ కూడా వెళ్ళిపోతుంది. ఇది అంతా మాన్యువల్గా మనము ఒక రసీట్ ఇచ్చే అవసరం లేదు, అంతా ఆటోమేషన్ అయిపోతుంది. ఫీల్డ్లో ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకు అన్ని దగ్గర ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రీకన్సలేషన్ ఈజీగా ఉంటుంది. అంత 10 మంది వచ్చి నాకు ఇంత వచ్చింది, నాకు ఇంత కలెక్షన్ అంత అవసరం కూడా, ఆయనకు ఒక క్లిక్ ఆఫ్ ఏ బటన్ అంత డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇది చాలా రీజనబుల్ ఉంటుంది ఛార్జెస్, మా ఫీస్ అవన్నీ. ఇది మీరు చేసుకోవచ్చు, కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మెట్రో పార్కింగ్ సాఫ్ట్వేర్ అన్నట్టు, ఇది దీంట్లో ఎవరైనా సరే సినిమా థియేటర్ దగ్గర నుంచి షాపింగ్ మాల్ దగ్గర నుంచి రకరకాల పెయిడ్ పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ ఈ సాఫ్ట్వేర్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా ఎవరైనా పార్కింగ్ చేస్తే ఎప్పుడు చేశారు, మళ్ళీ ఎప్పుడు ఆ వెహికల్ని ఎప్పుడు తీసుకెళ్లారు అనేది మొత్తం కూడా డీటెయిల్గా ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనే విషయం కూడా వాళ్ళ వాట్సాప్కు చక్కగా వెళ్తుంది అన్నట్టు. దాని ద్వారా చాలా ట్రాన్స్పరెంట్గా ఫీజు కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని పెయిడ్ పార్కింగ్ ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా ఈ యాప్ని అంటే లేదంటే ఈ సాఫ్ట్వేర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పేమెంట్ చేసేటటువంటి వెసులుబాటు ఈ సాఫ్ట్వేర్కి ఉంది. మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోదలుచుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాంటాక్ట్ చేస్తే పూర్తి డీటెయిల్స్ చెప్తారు. సార్ ఇంకొక విషయం, ఇప్పుడు టెంపుల్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, స్కానర్ ద్వారా డొనేట్ చేయటం, ఒకసారి దాని గురించి వివరించండి. టెంపుల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ చాలా మంచిది. ఈ డొనేషన్స్ మేనేజ్మెంట్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రికన్సలేషన్ అంతా ఈజీగా అవుతుంది. దీంట్లో కూడా 3 టైప్స్ ఉన్నాయి మా దగ్గర. చిన్న టెంపుల్ కానీ, మీడియం టెంపుల్ కానీ, పెద్ద టెంపుల్ కానీ, అలాంటి దాన్ని బట్టి మా దగ్గర సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఉన్నాయి. టు స్టార్ట్ విత్ సింపుల్గా అంటే మా దగ్గర ఒకటి క్యూఆర్ కోడ్ బేస్డ్ ఉంటుంది. ఇలాంటిది ఒకటి క్యూఆర్ కోడ్ స్కానర్ ఇస్తాం మేము. ఇది టెంపుల్లో పెట్టాలి, హుండీ దగ్గర. ఈ హుండీ అనుకోండి, ఇక్కడ స్కానర్ చేసి మీ గూగుల్ పే కానీ దాంట్లో స్కాన్ చేసి మీరు సపోజ్ 5 రూపీస్ నుంచి 10 లక్షలు కానీ ఎంత కావాలో మీరు డొనేషన్ చేసేయాలి. జీపే కానీ ఫోన్పే కానీ. ఓకే సార్, బాగుంది. అయితే ఇప్పుడు దీనికి వచ్చేటటువంటి అంటే ఇప్పుడు 80G ఉంటే అంటే వాళ్ళకి మినహాయింపు వస్తుంది సార్, అదొకసారి వివరించండి. టెంపుల్కి 80G మోస్ట్ టెంపుల్కి ఇప్పుడు ఉన్నాయి. 80G ఐటీ ఎగ్జామ్షన్ ఉంటుంది. మీరు ఏ అమౌంట్ చేసినా మీ పాన్ నెంబర్ అక్కడ వచ్చేస్తుంది, దాంతోపాటు మీ రసీట్ వచ్చేస్తుంది. అది చూపించి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా తీసుకోవచ్చు. యూజువల్ పెద్ద అమౌంట్కి తీసుకుంటారు, అది టెంపుల్ని బట్టి ఉంటుంది. ఈజీ అది.
ఇంకోటి అంటే బ్యాక్ ఎండ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. టెంపుల్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తున్నాను. వాళ్ళకు చిన్న చిన్న అమౌంట్స్ ఎంతో వస్తూ ఉంటాయి. సపోజ్ 5 రూపీస్, 10 రూపీస్ కానీ, ఎంత పెద్ద 100 రూపీస్ కానీ, 200, 500 అయినా కానీ, అది దేనికోసం వచ్చింది? డొనేషన్ డైరెక్ట్ ఈ హుండీ అని పెట్టారా వాళ్ళు, లేకుంటే అభిషేకం కోసం పెట్టారా, లేకుంటే ఇంకా వేరే ఏముంటాయి, రూమ్ బుకింగ్ కానీ, కోకోనట్ సెల్లింగ్ కానీ ఏముంటాయి, మనం ఏదైనా కానీ స్పెసిఫిక్గా అంటే ఏ వింగ్ సేవకు చేశారు మొత్తం డీటెయిల్స్ వాళ్ళకు వచ్చేస్తాయి. దానికోసం అకౌంటింగ్ ఈజీగా అయిపోతుంది. లేకుంటే సాయంత్రం కూర్చొని అంత క్యాల్కులేట్ చేసే అవసరం లేదు. డొనేషన్ ఇంత వచ్చింది, అభిషేకం ఇంత వచ్చింది, అర్చనకు ఇంత వచ్చింది, అన్ని డీటెయిల్స్ ఆయనకు వచ్చేస్తాయి. తర్వాత అభిషేకం ఉంటే రేపు ఉన్నది అనుకోండి, ఇవాళే అంత డీటెయిల్స్ వచ్చేస్తాయి. రేపు కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతారు. రేపు ఎన్ని మన సేవలు ఉన్నాయి, దానికి ఏమేమి కావాలి, ఇవాళ వాళ్ళకు తెలిసిపోతుంది. అంత చాలా ఈజీ అవుతుంది, మేనేజ్మెంట్ అంతా ఈజీగా అయిపోతుంది. అది ఒకటి. తర్వాత కొంచెం పెద్ద టెంపుల్స్కి ట్యాబ్ బేస్డ్ కూడా ఉంటాయి. ఇన్ అడిషన్ టు దిస్ మేము ఒక ట్యాబ్ ఇస్తాము, ఫీల్డ్ స్టాప్లో ఉంటుంది. అందరూ ఇక్కడే వచ్చి చేయాలి, డొనేషన్ అవసరం లేదు. ఫీల్డ్ కూడా వెళ్ళి మీరు తీసుకోవచ్చు. ఎంట్రన్స్ దగ్గర కానీ, బయట ఎక్కడైనా కానీ, సపోజ్ ఎవరో డోనర్, పెద్ద డోనర్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి కూడా తెచ్చి వెళ్ళి మీరు అక్కడ తీసుకోవచ్చు ట్యాబ్ తోటి. అంత మేనేజ్మెంట్ ఈజీ అయిపోతుంది. అంత అఫీషియల్, అంత అకౌంటింగ్ పర్పస్, ట్రాన్స్పరెంట్ టోటల్ ఈజీగా అయిపోతుంది. చాలా ఎకనామిక్గా ప్రైసెస్ ఉన్నాయి. మీరు కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ మీద మీరు రెసిడ్యూస్, అది యూనిక్ ఫీచర్ మాది. ఇది దీంట్లో ఏంటంటే మొబైల్ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా మనం టెంపుల్లో మనకు కావాలంటే డొనేషన్ చేయొచ్చు. ఇది ఏ టెంపుల్ అయితే ఇన్స్టాల్ చేస్తారో అక్కడ మనం అన్నదానము, లేకపోతే అభిషేకము, అష్టోత్తరం, ఇలా అంటే రకరకాల సర్వీసెస్ ఉంటాయి. వాటన్నిటికి కూడా స్పెసిఫిక్గా ఎవరెవరు ఏ డీటెయిల్స్ ఇచ్చారనేది ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా, టెంపుల్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ద్వారా ఇటు యూజ్ చేసుకునే వాళ్ళకు, అక్కడ గుడికి వెళ్ళిన భక్తులకు, అలాగే టెంపుల్కు ఇద్దరికి కూడా ఉపయోగం ఉంటుంది. దీంట్లో భక్తులకు ఉండేటటువంటి ఉపయోగం ఏంటంటే, సపోజ్ ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా డొనేషన్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పొందొచ్చు అనమాట. ఎందుకంటే వాట్సాప్లో ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదులో సపోజ్ మీరు ఒక 10,000 రూపీస్ చేశారు. ఆ 10,000 రూపీస్కి మీరు రసీదు తీసుకోవడం మర్చిపోయారు, కానీ మీకు ఈ అప్లికేషన్ మీకు రసీదు ఇస్తుంది అన్నట్టు. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు వెళ్ళి మీ ఐటీ రిటర్న్స్ చేసేటప్పుడు అప్పచెపితే దాన్ని రిటర్న్స్ ఫైల్ చేసే అవకాశం వస్తుంది అనమాట. ఇక్కడ అదొక లాభం. ఇంకొకటి రెండోది ఏంటంటే, ఇదే మొబైల్కు సంబంధించిన క్యూఆర్ కోడ్ అప్లికేషన్ని మీరు వెళ్ళి గుడికి కూడా తీసుకెళ్ళి డొనేట్ చేయొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా శంకర్ గారు మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. అంటే మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కు వెళ్ళి ఈ యొక్క స్కానర్ ఏదైతే ఉందో, ఈ స్కానర్ సాఫ్ట్వేర్ మీరు డొనేట్ చేయడం ద్వారా కూడా ఐటీ మినహాయింపు పొందొచ్చు అన్నట్టు. అది సార్. ఇంకొకటి అంటే విజిటర్ పాస్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు కదా, దాదొకసారి చెప్పండి. విజిటర్ పాస్ మేనేజ్మెంట్ ఒకటి అగైన్ వాట్సాప్ బేస్డ్ ఉంటుంది. సపోజ్ పెయిడ్ ఈవెంట్ కానీ, ఫ్రీ ఎంట్రీ ఈవెంట్ కానీ, సపోజ్ కల్చరల్ యాక్టివిటీ ఉంది, లేకుంటే సేల్ ఒకటి ఎగ్జిబిషన్ ఉంది. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ మీరు లోపలైనా మీ మొబైల్ నెంబర్ చెప్తారు, మీరు రాస్తారు, లేకుంటే చెప్తారు, వాళ్ళు రాసుకుంటారు. ఇదేమో క్యూఆర్ కోడ్, అక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇట్లా అంటే ఒక స్టాండ్ ఉంటుంది, పెడతారు, మొబైల్ స్కాన్ చేస్తారు, మీకు మీ డేటా వస్తుంది, ఆయన ఫోన్ నెంబరు, ఎప్పుడు వచ్చారు, అట్లా మీకు ఒక డేటాబేస్ కూడా అవుతుంది. అది ఒకటి మీకు ప్రాఫిట్ మీ ఎగ్జిబిషన్స్ వాళ్ళకు. అంటే మీరు మళ్ళీ మార్కెట్ ఎగ్జిబిషన్స్ వాళ్ళు రీటార్గెట్ చేయవచ్చు. వాళ్ళకు ఏదైనా కానీ స్కూల్ అయినా, కాలేజ్ అయినా, హాస్పిటల్ అయినా రీటార్గెట్ చేయొచ్చు మళ్ళీ. ఎందుకంటే వాట్సాప్కు సంబంధించిన డేటా వస్తుంది కాబట్టి, వాళ్ళ వాట్సాప్ కూడా మనం కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి హోటల్ వాళ్ళైనా సరే రీటార్గెట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, అది మంచి టూల్ మనకు ఫ్రీ ఈవెంట్స్ కోసం. పెయిడ్ ఈవెంట్స్ ఏమో మీరు ఇప్పుడు స్కాన్ చేసేటప్పుడు జీపే ద్వారా మీరు స్కాన్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు మా షోస్ ఉంటాయి కలిసి, సపోజ్ ఒక 200, 500, 1000 రూపీస్ టికెట్స్ ఉన్నాయి, మీరు జీపే ద్వారా పే చేయాలి. పే చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ రిసీట్, వాట్సాప్లో రిసీట్ వస్తుంది. దాంట్లో బుక్ మై షో లాగా ఉంటుంది. కానీ మా దగ్గర సీటింగ్ అరేంజ్మెంట్ లేదు, మిగిలిన ఏమో ఆల్మోస్ట్ లైక్ అట్లానే ఉన్నాయి. అది చాలా పేమెంట్ కూడా, అన్ని అకౌంటింగ్ కూడా మీకు ఈజీ అయిపోతుంది మేనేజ్మెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని డిస్ట్రిబ్యూషన్, 200 ఎంత అయినాయి, 500, 1000 రూపీస్ ఎంత అయినాయి కలెక్షన్స్, అవి అన్ని డీటెయిల్స్ విత్ ఆయన ఫోన్ నెంబర్తో పాటు అన్ని డీటెయిల్స్ వస్తే అటు రీటార్గెట్ చేయొచ్చు.
చూశారు కదండి, హాస్పిటల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఒక సర్వీస్కి అక్కడ యూటిలైజ్ చేసుకోవడానికి ఎవరైనా కస్టమర్ వస్తే ఆ కస్టమర్కు ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా వాళ్ళ డీటెయిల్స్ మీరు తీసుకున్నారనుకోండి, పెయిడ్ ఈవెంట్ అయితేనేమో ఛార్జ్ చేయొచ్చు, ఎన్ని ఛార్జెస్, ఎంతమంది, ఎప్పుడు, ఎట్లా యూటిలైజ్ చేసుకున్నారు, టైమింగ్స్ అవన్నీ వస్తాయి. ఎట్ ది సేమ్ టైము పెయిడ్ కానీ ఫ్రీ కానీ అక్కడికి వచ్చినటువంటి కస్టమరు లేదంటే అక్కడికి వచ్చినటువంటి ఆ ఈవెంటు లేదంటే హాస్పిటల్ లేదంటే స్కూల్కు కాలేజ్కి వచ్చిన వల్ల డీటెయిల్స్ అనేది త్రూ వాట్సాప్కు మీరు కనెక్ట్ అయిపోతారు. దాని ద్వారా మీరు మళ్ళీ వాళ్ళని రీటార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే సపోజు షాపింగ్ మాల్ అనుకోండి, లేదంటే బట్టల దుకాణం అనుకోండి, మీరు ఏదైనా ఆఫర్ పెడితే ఆ ఆఫర్ను వాళ్ళకు మళ్ళీ చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఈ రకమైన సాఫ్ట్వేర్ చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఇస్తామని చెప్పేసి శంకర్ గారు చెప్తున్నారు. దాన్ని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సార్ ఇప్పుడు ఇవన్నీ ప్రైసెస్ ఎలా ఉంటాయని అంటే వాళ్ళు రీజనబుల్నే ఉంటాయి? చాలా రీజనబుల్ అండి. ఎస్, మీరు ఒక ఫిక్స్ కాస్ట్ ఉంటుంది, తర్వాత రన్నింగ్ కాస్ట్ కూడా ఉంది, కానీ చాలా రీజనబుల్. సర్వీస్ బాగుంటుందా సార్? ఎక్సలెంట్ అండి. ఓకేనండి. చూశారు కదండి, మొబైల్ సూత్ర ఇది పూర్తిగా కూడా కస్టమైజ్డ్ టు బిజినెస్, టెంపుల్ లేదంటే పార్కింగ్, ఇలా అంటే రకరకాల అంటే ప్రోగ్రామ్స్కు సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనమాట. ఇది చాలామంది బిజినెస్కు సంబంధించిన వాళ్ళే మన వీడియోస్ చూస్తూ ఉన్నారు. వాళ్ళకు ఇది ఉపయోగపడాలని చెప్పేసి మేము ఎటువంటి డబ్బులు తీసుకోకుండా చేసినటువంటి ప్రమోషను. మనం రకరకాల వీడియోలకు లైక్ చేస్తుంటాము, దాన్ని షేర్ చేస్తుంటాము. ఇది ఖచ్చితంగా ఎవరో ఒకరికి యూటిలైజ్ కావచ్చు. దీన్ని మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు లేదంటే మీ దగ్గర వాళ్ళు ఎవరికైనా సరే దీన్ని షేర్ చేయండి. ఈ అప్లికేషన్ యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే తరహా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ వీడియోలే మేము చేస్తాము. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.